కొంతమంది పిల్లలకి అస్సలు చదువు అవ్వదు. ఏం చేసినా, ఎంత చెప్పినా, మళ్ళీ మళ్ళీ ఆళ్ళ చేత చదివించినా కూడా మర్చిపోతూ ఉంటారు. ఇంక వీరికి చదువు అవ్వదులే అని వదిలేయాలా? లేకపోతే ఆ సమస్య ఎక్కడుందో గుర్తించి పరిష్కరించుకుంటే మంచిదా? ఇప్పుడు నేను చెప్పే మాటలు ప్రతి ఇంట్లో వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలే మాట్లాడుతున్నాను నేను. ఎవరైనా మీ పిల్లలు 2వ నెలలో పుట్టినా, అంటే ఫిబ్రవరి నెలలో పుట్టినా, నవంబర్ నెలలో పుట్టిన 11వ నెల 1 అంతా 2 దేవుడికి పిల్లలు పుట్టినా చదువులో స్లోగా ఉంటారు. 2వ నెలలో 11వ నెలలో పుట్టినటువంటి పిల్లలు చదువు దగ్గర చాలా స్లోగా ఉంటారు. 60 to 70% ఆఫ్ ద పీపుల్. కొంతమంది 10థ్తో ఆపేస్తారు, కొంతమంది ఇంటర్తో ఆపేస్తారు, లేదా 10th నుంచి అటు ITI వైపు ఇటు పాలిటెక్నిక్ అని ఇలా డైవర్షన్ తీసుకుంటారు. లేదా ఒక్కొక్కళ్ళు బాగా చదువుతుంటారు, వాళ్ళు డాక్టర్ సీట్ కోసం ట్రై చేసి లాంగ్ టర్మ్ తీసుకుంటారు. ఇంకొకళ్ళు ఏదైనా ఇంజనీరింగ్ వెళ్ళి నేను అనుకున్న సీట్ రాలేదని మళ్ళీ రాస్తుంటారు. ఇలా ఎక్కడో చోట డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇదంతా కూడా నేను మాట్లాడేది 60 to 70% ఆఫ్ ద పీపుల్ గురించి. ఎడ్యుకేషన్ బ్రేక్ అవ్వటం కానీ, ఎడ్యుకేషన్లో డైవర్షన్ తీసుకోవటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరికి వాళ్ళ ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. మా అబ్బాయి 2వ నెలలో పుట్టాడు, 11వ నెలలో పుట్టాడు అని చెప్పి అలా చెక్ చేసుకోవచ్చు. కొంతమంది బాగా చదివి డిస్టర్బ్ అవ్వకుండా వెళ్తారు. వాళ్ళు లైఫ్లో లేట్ సెటిల్మెంట్, లేట్గా ఉద్యోగం వస్తుంది. మంచిగా చదివి మంచి రిజల్ట్స్ వచ్చిన వాడికి లేట్గా సెటిల్ అవుతాడు, లేట్గా మ్యారేజ్ అవుతుంది, లేట్గా జాబ్ వస్తుంది. అంటే ఇక్కడ 2వ నెలకి 2 అంటే చంద్రుడు, పౌర్ణమి, అమావాస్య అని అందరికీ తెలుసు. అంటే వీటి జీవితం అప్ అండ్ డౌన్స్గా అంటే ఇప్పుడు బాగా చదివాడంటే పౌర్ణమిలో ఉన్నాడు, రేపు జాబ్ రాలేదంటే అమావాస్యలో ఉన్నాడు. అంతేగా. ఇప్పుడు సపోజ్ చిన్నప్పుడు చదువు బాగా రాలేదనుకో అంటే అమావాస్యలో ఉన్నాడు, తర్వాత పౌర్ణమికి వచ్చాడు అనే కదా దాని అర్థం. అలా వాళ్ళ జీవితం అంతా పౌర్ణమి, అమావాస్యగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీ పిల్లలు 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ పుడితే చదువు రావట్లేదులే, మా కర్మింతేలే, కానీలే అని వదిలేయొద్దు. మీరు బతికేదే మీ పిల్లల కోసం. మీ పిల్లలకి చదువు రాకపోతే మీరు ఏ పెళ్ళికి వెళ్ళడానికి లేదు, ఏ పబ్బానికి వెళ్ళడానికి, ఏ పండగకి వెళ్ళడానికి లేదు, ఎవరిని కలవడానికి లేదు. ఎక్కడికి వెళ్ళినా మీరేం చేస్తున్నారు అని చెప్పి ఎవడు అడగలేదు. ఎందుకంటే మీరేం చేస్తున్నారో వాడికి ఆల్రెడీ తెలుసు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అమ్మాయి ఏం చేస్తుంది. 10th తప్పాడండి అని చెప్పలేరుగా, ఇంటర్ తప్పాడని, ఇంటర్ మానేశాడని చెప్పలేరుగా. ఇలా చెప్పలేరు కాబట్టి మీరు బయటికి వెళ్ళలేరు, ఇంట్లోనే ముడుక్కొని కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు బతికేదే మీ పిల్లల కోసం. కాబట్టి మీ పిల్లలు 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ పుడితే నా దగ్గరికి తీసుకురండి, నాకు అప్పచెప్పండి. మీ పిల్లలు ఎక్సలెంట్గా చదివేటట్టు చేసే బాధ్యత నాది. ఎలా చేయగలరండి అని కూడా అడగాలి కదా. 2 అంటేనే పౌర్ణమి, అమావాస్య. వాళ్ళని తీసుకొచ్చి 1వ నెంబర్లో పేరు పెడతారు. 2 వాళ్ళకి 1లో పేరు పెడితే ఏమంటారంటే మీ వాళ్ళ ఫోన్లోనే చదివిస్తా, మీ ఫోన్లో కూడా ఇప్పుడు చదవచ్చు కావంటే. 2 వాళ్ళకి 1లో నెంబర్లో పేరు పెడితే కంటిన్యూస్ ప్రోగ్రెస్, దే గెట్ వెల్త్, హెల్త్, గుడ్ డొమెస్టిక్ లైఫ్ అండ్ పర్మనెంట్ జాబ్ అని నేను చెప్పను, మీ ఫోన్లో చదివిస్తా. అలా ఏమైతే చదివారో అలానే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మీరు ఉన్న 2వ నెంబర్ పేరు 2వ నెలలో పుట్టిన ఆ పిల్లలకి మీరు పెట్టినటువంటి పేరు కనుక అదే 2వ నెంబర్లో ఉంటే అందరూ ఏం చేస్తారు, అబ్బా ఈ అబ్బాయి 2 పేరు కూడా 2, అబ్బా ఎక్సలెంట్ అంటాడు. అది ఎక్సలెంట్ కాదు. 2 అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్ కాబట్టి వాడిని వేరే నెంబర్లోకి మార్చుకొని ఎక్సలెంట్ లైఫ్ ఇవ్వాలి. అలా పర్మనెంట్ జాబ్ ఇచ్చేటువంటి విధంగా చేయాలి. కాబట్టి మెయిన్ చదువు రాని పిల్లలకి మెయిన్గా చదువులో ఇబ్బంది ఎందుకు పడుతున్నారంటే ఈ నెలల్లో పుట్టిన వాళ్ళే ఎక్కువగా, అంటే మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడటం లేదని నేను అంటం లేదమ్మా, వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళంతా 50% పడితే వీళ్ళు 60% పడుతున్నారు. అటువంటి వాళ్ళకి కూడా అద్భుతమైన రెమెడీస్ చేశాను. ఎంతోమంది బాగా చదువుకున్నారు. కడపలో 2 టీచర్లమ్మ, భార్యాభర్త 2 టీచర్లే. వాళ్ళ అబ్బాయి చదువుడు కడపలో హాస్టల్లో చేర్చారు, అనంతపూర్లో చేర్చారు, అక్కడ చేర్చి తీసుకొచ్చి గుంటూరులో చేర్చారు. గుంటూరులో ఒక స్కూల్లో చేర్చి హాస్టల్లో చేర్చి, అయ్యా మేమిద్దరం టీచర్లమి, మా అబ్బాయి చదవకపోతే మరీ పరువు తక్కువగా ఉంది, కొంచెం బాగా చదువు చెప్పండి అయ్యా అంటే వాళ్ళు అన్నారు, అయ్యా మేము చెప్పేది ఏదో మేము చెబుతాము, కానీ ఇక్కడ రహమాన్ గారు అయిన ఒక ఆయన ఉన్నాడు, మీరు ఇది వీడియో తీసుకొని గుంటూరులో ఎక్కడైనా తిరగొచ్చమ్మా, అక్కడ రహమాన్ గారు అని ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయన కొంచెం ఇలా ఇవన్నీ మంచి చెడు చెబుతాడు,
ఒక్కసారి వెళ్ళి అబ్బాయికి ఆయనకి కూడా చూపించండి అన్నాడు. సరే వాడు నా దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇలా ఫలానా స్కూల్ వాళ్ళు చెప్పారండి అంటే సరే అన్ని మంచిదని చూసి ఇలా హాస్టల్స్లో ఇవన్నీ మారాము అన్నీ చెప్పినాక విని మీ అబ్బాయి పోలీస్ అవుతానంటున్నాడా అని అడిగా. అనగానే అబ్బాయి లేదా, అవును నేను పోలీస్ అవుతా సార్ కూడా పోలీస్ అవుతాడు అన్నాడుగా, నేను పోలీస్ అవుతా అన్నాడు. ఆడు ఇప్పుడు స్కూల్ ఫస్ట్. ఎందుకు? వాడి మనసులో పోలీస్ అవ్వాలనే కోరిక ఉంది. నేను పోలీస్ అవుతాడని చెప్పా. రెండు మ్యాచ్ అయింది. మ్యాచ్ అయ్యేటప్పటికి వాడు కష్టపడితే రిజల్ట్ వస్తాయి. పని చేస్తే జీతం ఇస్తారు. దానికి ఏ శాస్త్రంతో ఏం పని, దానికి జ్యోతిష్యంతో ఏం పని, న్యూమరాలజీతో ఏం పని, దేనితో ఏం పని. పని చేస్తే జీతం ఇస్తారు. దీనికి ఏమైనా జ్యోతిష్యంతో అవసరం ఏమైనా ఉందా? ఎక్కడన్నా ఉందా? ఆ అబ్బాయి యొక్క మనసులో ఉన్న విషయాన్ని పాయింట్ని నేను క్యాచ్ చేశాను. వాడికి వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తి బయటకు వచ్చింది. కష్టపడ్డాడు, రిజల్ట్స్ వచ్చినాయి. దానికి ఇంక దేంతో మాత్రం ఏం పని అమ్మా. అలా అబ్బాయి బాగా చదువుకొని ఇప్పుడు స్కూల్ ఫస్ట్. ఇలా కొన్ని వేల లక్షల మంది పిల్లలు బాగా చదువుకొని నా దగ్గరికి వచ్చినాక బాగా చదువుకొని వాళ్ళ పేరెంట్స్ ఇప్పటికి కూడా ఏమండి మీ చలవాళ్ళ మా అబ్బాయి ఇలా అయ్యాడు. మొన్న అయితే ఒక అబ్బాయి ఫోన్ చేసి ఈ రోజున నాకు 2 లక్షల రూపాయలు ఏదో ఒక విషయం మీద ఫోన్ చేసి 3 రోజుల క్రితమే అండి మీ గురించి చెప్పుకున్నాము, ఈ రోజున మా కొడుకు 2 లక్షల జీతం సంపాదించి ఇలా ఉన్నాడంటే మీ చలవండి. ఇలా కొంతమంది కారణ జన్మలని భగవంతుడు పంపిస్తాడమ్మా, నేను రాను. భగవంతుడు కొన్ని అవసరాల కోసం కొంతమందిని పంపిస్తాడు. అప్పుడు రాములు వారినో కృష్ణుడు ఆ స్థాయి మంది కాదు, కానీ ప్రతి పనికి ఒకళ్ళని పంపిస్తాడు. ఒకళ్ళని కెమెరా తీయడానికి, ఒకళ్ళని యాంకరింగ్ చేయడానికి, ఒకళ్ళని మాట్లాడటానికి పంపిస్తాడు. అలా ఒక పని మీద పంపించాడు. ఆ పని చేసి పెడుతున్నా. ఎంతోమంది చదువు మంచిగా వచ్చిందమ్మా. మీకు చదువు రాని పిల్లలు ఎవరైనా ఉంటే తీసుకొచ్చి నాకు అప్పచెప్తే మీ పిల్లల్ని అద్భుతంగా చదివేటువంటి స్థాయికి చేసేటువంటి బాధ్యత నాది. లేకపోతే ఏముంది, ఇప్పుడు రేపు పొద్దున ఇంకోళ్ళకి చెప్పరు కదా, మీ అబ్బాయి బాగా చదువుకుంటుంటే ఏం చేస్తారు, ఆయన దగ్గరికి వెళ్తే బాగా చేస్తాడని అంటారు. లేకపోతే ఇంకోళ్ళకి చెప్పరు కదా, చెప్పకపోతే నాకు కూడా ఇబ్బందే కదా. మీ అబ్బాయి వల్ల మీకు ఇబ్బంది కావచ్చు, నాకు ఇబ్బందే కదా. అలా కాకుండా మంచి రిజల్ట్స్ ఇస్తాను, అలా ఉపయోగించుకోండి. ఈ ఫీజుల గురించి ఇంకో దాని గురించి ఈ నాన్సెన్స్ గురించి ఆలోచించమాకండి. రిజల్ట్ ఆలోచించండి. రిజల్ట్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. బిడ్డ జీవితం కన్నా పెద్ద ఏం కాదు. ఒక చిన్న డ్రెస్ కొనుక్కోవాలంటే 2-3 వేలు అవుతుంది ఈ రోజున. ఏదో ఈ చిన్న ఫీజులు ఆలోచించి అమ్మో ఇంత అని చెప్పి ఆగి పిల్లలకి జీవితం పాడు చేసినాక రేపు పొద్దున వాడు ఏ ఇబ్బందుల్లో పడేటువంటి పిల్లల్ని తీసుకొని మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారు? కాబట్టి చదువు రాని పిల్లలు ఎవరైనా ఉంటే నా దగ్గర తీసుకురండి. నేను బాగా చదువుకునే పిల్లవాళ్ళలాగా తయారు చేసే బాధ్యత నాది. నమస్కారం.